మేడం హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయినటువంటి నేపథ్యంలో ఉమ్. ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయమా కాదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సరైన సమయం. ఉమ్, నేను అదే చెప్తున్నా, ఎత్తలేని భారాన్ని ఎప్పుడూ నెత్తి మీద పెట్టుకోవద్దు. ఉమ్, ఇప్పుడు భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ మధ్య. ఉమ్, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని చెప్పి కొంత దుబారా కూడా చేస్తున్న మాట వాస్తవం. ఈ దుబారా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే లేడీసు జాబ్కి వెళ్తున్నారు కాబట్టి వంట చేయలేని పక్షంలో ఉమ్, స్విగ్గీ జొమాటోలు చేసుకుంటున్నారు. ఉమ్, అలా కాకుండా స్విగ్గీ జొమాటోలు కాకుండా భార్యాభర్త ఇద్దరూ వంట చేసుకుంటే ఉమ్, భార్యకు కూడా ఉద్యోగం చేసినందుకు కొంచెం భారం తగ్గుతుంది, ఉమ్, పని భారం తగ్గుతుంది. పైగా వంట చాలా పెద్ద స్ట్రెస్ బస్టర్. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అదే ఫీల్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా. ఉమ్, ఎందుకంటే మనం చేసిన వంట ఇవాళ చేస్తే కొంచెం కుదరకపోవచ్చు, ఉమ్, రేపు చేసాం. వంట అనేది కాన్సన్ట్రేషను, ఉమ్, క్రియేటివిటీ, అలాగే ఇంటెలిజెన్సు, ఉమ్, ఈ మూడు ఉంటే బ్రహ్మాండమైన వంట హోటల్స్ ఎందుకు పనికిరావు. ఎగ్జాక్ట్లీ. దానికి తగిన సమయం ఇవ్వగలగాలి. కానీ భార్య ఆఫీస్కి వెళ్ళి చేసి వచ్చి ఇంటికి వచ్చి వంట చేయాలి అంటే అది అయ్యే పని కాదు. ఉమ్, అందుకని భార్యాభర్త ఇద్దరు కలిసి వంట చేసుకుంటే, అంటే భార్య చేసే పనులు భార్య, భర్త చేసే పనులు భర్త, అంటే జెండర్ ఉండదు పనికి. ఉమ్, ఇప్పుడు ఈ పని ఈ జెండర్ వాళ్ళే చెయ్యాలి అనేది ఉండకూడదు అసలు. ఉమ్, ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది, జెండర్ బయాస్ అనేది వంటగదిలో ఉండకూడదు. ఓకే. అది లేని వాళ్ళు చక్కగా హ్యాపీగా కలిసి, లేదు భర్త ఖచ్చితంగా వంటలోనే పాల్గొనాలి అనే పని కూడా లేకుండా మిగతా ఇంట్లో చాలా పనులు ఉంటాయి, ఆ పనులు భర్త చేసుకుంటే భార్య వంట చేస్తుంది. కొంతమంది మగవాళ్ళకి అద్భుతంగా వంట చేయటం వస్తుంది. ఉమ్, అలాంటప్పుడు వాళ్ళకే ఛార్జ్ ఇచ్చేయండి, తప్పేం. ఉమ్, చాలామంది మగాళ్ళు కాలర్లు ఎగరేస్తుంటారు, ఉమ్, ఇంట్లో వంట చేసేదేంటి. పెద్ద పెద్ద హోటల్స్లో చీఫ్ చెఫ్లంతా మగాళ్ళే. ఉమ్, అసలు మేమంటూ గరిటె తిప్పామంటే అట్టా ఇట్టా ఉండదంట. తిప్పండి, ఉమ్, ఎవరు వద్దన్నారు. ఉమ్, అందుకని ఏంటి అంటే ఇలా చేసుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బాగుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలియకుండా, భార్య ఏం చేస్తుందో భర్తకి తెలియకోకుండా ఉంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగోదు. ఉమ్, ఇద్దరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. అసలు చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఉమ్, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చెయ్యాలి. చేస్తే మీరు అన్నట్లు ఇవాళ ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది కాబట్టి ఈ రోజు కొనుక్కోవాలి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తే, ఆకాశం నుంచి రావు కదా. ఉమ్, అంటే ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ప్లానింగు ఒక పక్క మనం పెట్టుకోవాలి, ఉమ్, ఖచ్చితంగా దాన్ని మేనేజ్ చేసుకోవాల్సిందే. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఆనందాలను పొందొచ్చు, ఉమ్, కాదని కాదు, కానీ అనవసరమైన ఖర్చులు పెట్టకోకుండా ప్లాన్డ్గా ఉంటే కనుక మన చేతిలో డబ్బు ఉంటుంది. ఈ డబ్బు ఉంటే దీనికి కొంత లోన్ చేసుకొని మనం అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ 40 ఫ్లోర్సు 30 ఫ్లోర్సు 24 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ల కంటే హైరైజ్ అపార్ట్మెంట్స్. హైరైజ్ అపార్ట్మెంట్స్ జోలికి వెళ్ళకోకుండా ఉమ్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ బెటర్ నన్ను అడిగితే. ఓకే. అంటే హైరైజ్ అపార్ట్మెంట్స్తో పోలిస్తే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కి రేట్ తక్కువ. ఓకే. ఇప్పుడు అందరి దగ్గర 1.5 కోటి ఉండవు కదండి. ఉమ్, ఇప్పుడు 70 లక్షలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ఉమ్, 70 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి ఇవాళ 70 లక్షల అపార్ట్మెంట్స్ అప్పులు, ఇల్లు కొనుక్కోవడానికి విపరీతమైన అప్పులు చేయకూడదు. ఉమ్, మన దగ్గర ఉన్న డబ్బు మనకు వచ్చే లోను ఇంతే. ఉమ్, ఏదన్నా మరీ ఎమర్జెన్సీ అయితే గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చు, ఉమ్, కానీ హ్యాండ్ లోన్లు మట్టుకు ఇల్లు కొనుక్కునేటప్పుడు చేయకూడదు. ఓకే. అవి మనకి ఒక్కొక్కసారి ఎంత అయిపోతుందంటే అసలు మనం కొనుక్కున్న ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి నేను చాలామంది విషయాల్లో చూశాను నేను. ఉమ్, అందుకని అలాంటి తప్పు చేయకోకుండా ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి ఉమ్, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము దీనిని సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం, ఉమ్, ఇవాళ ఆ పని చేయొచ్చు. పైగా ఒక ఇల్లు ఉన్నదనుకోండి, ఉమ్,
హెచ్ఎండిఏ లేఅవుట్ల మీద లోన్ కూడా ఇస్తారు, అవును. బ్యాంకు లోన్ ఇస్తారు. ఉమ్, కాకపోతే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ దొరకదు ఉమ్, ప్లాట్ మీద లోన్ తీసుకుంటే. అయినా పర్వాలేదు, ఉమ్, తీసుకోండి, తెలియకుండా కట్టేస్తాం. ఉమ్, కట్టేసేసేస్తే ప్లాట్ మంది అయిపోతుంది. ఉమ్, బ్యాంక్ లోన్ రిలీజ్ అయింది అనుకోండి, హ్యాపీ కదా. ఇట్లా చాలామంది ఇలా చేసిన వాళ్ళు, ఇంత ఇంత ప్లానింగ్తో ఉన్నవాళ్ళు, ఒక 20 సంవత్సరాల క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకున్న వాళ్ళు కానీ, ఇలా సైట్ కొనుక్కున్న వాళ్ళు కానీ, ఈవేళ మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 12 లక్షలకి నేను ఒక సైట్ అమ్మాను. ఉమ్, ఒక గ్రూప్ పీపుల్కి ఒక్కొక్క సైట్కి 12.5 లక్షలు. ఉమ్, దానిలోనే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా అందులోనే వచ్చేసినాయి 12.5 లక్షల్లో. ఓకే. ఇవాళ మీరు అసలు బిలీవ్ చేయలేరు. ఉమ్, ఆ రోజు 12.5 లక్షలు అంటే నేను వాళ్ళకి అమ్మింది 2,600 రూపాయలకి గజం. ఉమ్, ఇవాళ 1,50,000 చెప్తున్నారు గజం వాళ్ళు. బా. ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. ఉమ్, అంటే ఎన్ని సంవత్సరాల్లో? 20 ఏళ్ళు, ఉమ్, 20 ఏళ్లలో. అలా వాళ్ళు కూడా తీసుకుంది లోన్తో తీసుకున్నారు. ఉమ్, 6 సంవత్సరాల్లో కట్టిన వాళ్ళు 6 సంవత్సరాల్లో కట్టేశారు, 3 సంవత్సరాల్లో కట్టేవాళ్ళు 4 సంవత్సరాలు కట్టేశారు. చక్కగా ఇప్పుడు అమ్ముకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఈ డబ్బుతో వాళ్ళకి ఇంకొంచెం దూరంలో ఒక విల్లా వచ్చేస్తుంది. ఉమ్, అంటే 20 సంవత్సరాల క్రితం వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది 10 రెట్లు అయింది. 10 రెట్లు కాదు, ఇంకెక్కువే అయింది, ఉమ్, ఇంకెక్కువే అయింది. అయితే ఇప్పుడు నేను అప్పుడు వాళ్ళకి 440 గజాలు అమ్మాను. ఉమ్, అప్పుడు గజం 2,600 చొప్పున అమ్మాను. ఇప్పుడు గజం 1,50,000 అంటే ఎన్ని రెట్లు అయిందో లెక్క అయింది. 100 రెట్లు అయిందండి. ఓకే. అంటే 20 సంవత్సరాల్లో మీకు 100 రెట్లు మీరు పెట్టిన పెట్టుబడికి ఆదాయం వస్తుందంటే ఇంకా సరే, ఏది ఏమైనప్పటికీ అన్నిసార్లు ఇలా అవుతుందని కాదు, కానీ కాకపోతే కొన్ని ఏరియా సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు కూడా మేడం, ఇప్పుడు అది ఒక ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అటు సైడ్ కొనుక్కుంటే కనుక ఇప్పుడు డెవలప్మెంట్ అంతా శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే పైన ఉంది. ఓకే. ఎవరైనా ఆ 2 రోడ్లలో కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది మేడం? మార్కెట్ వాల్యూ రకరకాలుగా ఉంది. అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే 20,000 గజం ఉంది. అదే మామూలు లేఅవుట్లు అనుకోండి తక్కువ ఉన్నాయి. ఓకే. అలా కాకుండా 1000 గజాలు 1,500 గజాలు ఫామ్ ల్యాండ్లు కూడా అమ్ముతున్నారు. అవి కూడా కొనుక్కోవచ్చు. ఏదైనా సరే డబ్బు ఉంది అంటే కనుక, ఈ మధ్య అంటే బంగారానికి క్రేజ్ వచ్చింది, కానీ రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బే ఎప్పుడైనా భూమి మీద పెట్టిన డబ్బు ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది మనం అయితే చెప్పలేము, అంచనా వేయలేము. దీనిలో కాకపోతే లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడికి ఎందుకు అంటే భూమిని ప్రొడ్యూస్ చేయలేము. బంగారాన్నైనా శాస్త్ర సాంకేతికత కనిపెట్టి బంగారు గనులు కనిపెట్టొచ్చు, కానీ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే అసలు భూమి ఎప్పుడు సెకండ్ హ్యాండ్ది కాదు. అంతేగా, అంతే. అసలు దీనికి ప్రత్యామ్నాయం లేదు, ఆల్టర్నేటివ్ లేదు, మనం పుట్టించలేము. కాబట్టి ఏంటంటే ఉన్న ల్యాండ్నే పంచుకోవాలి జనాలు. అందుకోసం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టండి. కాకపోతే ఆ అభిమాన హీరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అని అభిమాన హీరో మీద అభిమానం ఉంటే మీరు వెళ్ళి టికెట్ 500 టికెట్ని 10,000 పెడితే కూడా కొనుక్కోండి, చూడండి, అంతవరకే. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి అసలు సినిమా యాక్టర్ల అడ్వర్టైజ్మెంట్లు అసలు ఒక రకంగా కె విశ్వనాథ్ బాలసుబ్రహ్మణ్యం గారు మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ చేత కూడా అడ్వర్టైజ్మెంట్ చేయించుకుని వాడు కంపెనీ మూసేశాడు. సువర్ణభూమి ఎక్కడ అసలు ఇంకా చెప్పండి. చిన్నోళ్ళు చాలామంది ఇచ్చారు, సుమలాంటి వాళ్ళు, వీళ్ళు మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో రామకృష్ణ హౌసింగ్కి ఇస్తే అది
3 రాజధానుల పేరుతోటి అది మూలబడిపోయింది. ఇప్పుడు ఇక్కడ సూర్యవంశీ డెవలపర్స్ అని చెప్పి సోరానా కంపెనీకి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది ఈయన మీద ఈడీ కేసు అయింది, నోటీసులు వచ్చినాయి, ఈడీ నోటీసులు. మరి ఏమి మీటింగ్లో ఏమి ఆయన సమాధానపరుచుకున్నారో తెలియదు అసలు. అందుకని ఎవ్వరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా మీరు, ఇప్పుడు వెంకటేష్ ఇస్తున్నాడు ఒక అపార్ట్మెంట్స్కి, ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియదు, వాటిని చూసి జనాలు ఎందుకు కొంటున్నారో అర్థం కావట్లా. అందుకని దయచేసి మీరు కష్టపడ్డ డబ్బులు కాబట్టి వీటిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఎంత దూరానైనా ఇన్వెస్ట్ చేసుకోండి, తక్కువ డబ్బులకి ఎక్కువ ల్యాండ్ వచ్చేటట్లు, వాల్యూమ్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే భూమి పరిమితం, సప్లై తక్కువ, కాబట్టి వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.